ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా ఒక వాక్యాన్ని మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. అదే చెప్తూ వచ్చాను, నువ్వు చేసే పని ఏ పని అయినా సరే, పని అంటే చేతులతో చేసే పని, ఈ పని అది ఏదైనా సరే, నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, లేదా మగ్గం వేసేదా, లేదా నీ కుటుంబాన్ని పోషించుకునేదా, పని అంటే ఏ పనైనా సరే చేతుల చేత చేస్తున్న పని, ఈ పని మన ఇంట్లోకి ఆ సొమ్ము రాకుండా వెళ్ళిపోతా ఉంది. వారమంతా కష్టపడుతున్నాం, ఆ వారం వచ్చేసరికి, ఆ డబ్బులు తీసుకొని వచ్చేసరికి అన్ని కూడా తెచ్చిన సొమ్మంతా కూడా ఏమైపోతుంది, పరుల పాలైపోతుంది, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతా ఉంది. ఇలాగా మన జీవితాలు ఏమైపోతుంటున్నాయి. మనమైతే కష్టపడి వారమంతా పని చేస్తున్నాం, అలాగే నెలంతా ఉద్యోగం చేస్తున్నాం, అలాగే వారమంతా మగ్గాన్ని వేస్తున్నాం, కానీ ఆ సొమ్ము మన ఇంట్లో ఉండట్లేదు. ఏదో ఒక రీతిగా ఖర్చు అయిపోతా ఉంది. కుటుంబంలో సమస్యలు రావడం, భార్య భర్తల మధ్య, లేదా పిల్లలకు ఆరోగ్యం సరి లేకుండా పోవడం, ఇలాగా హాస్పిటల్ పాలైపోవడం, ఇలాగ ఎటు చూసినా మనమైతే కష్టపడి పని చేస్తున్నాం, కానీ ఆ సొమ్మంతా కూడా మన ఇంట్లో ఉండట్లేదు, అది వెళ్ళిపోతా ఉంది. ఏంటి ఇలా అయిపోతుంది? నేనైతే రేయింపములు కష్టపడి పని చేస్తా ఉన్నాను, ఆ సొమ్ము నా ఇంట్లో ఉండట్లేదు. కారణం ఏమంటారు? మనం తెచ్చిన సొమ్ము ఎలా వెళ్ళిపోతుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఒక వాక్యము మనతో మాట్లాడుతున్న మాటలు చదువుకుందాం. హగ్గయి గ్రంథం, హగ్గయి మొదటి అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనం సంపాదించిన సొమ్ము ఎటు వెళ్ళిపోతుంది? వారమంతా కష్టపడి పని చేసిన మనకు సంతృప్తి అనేది లేదు. కాబట్టి వాక్యము చెబుతున్న మాట చదువుకుందాం. మనం సంపాదిస్తున్న సంపాదన ఎలా అయిపోతుంది చూడండి. మీరు విస్తారముగా విత్తుతున్నారు, మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నారు, కానీ మీకు తృప్తి కలగట్లేదు. పానం అంటే నీళ్లు తాగుతున్నారు, కానీ దాహము తీరట్లేదు. ఆ బట్టలు కప్పుకుంటున్నాం, కానీ చలి ఆగకున్నది. పనివారు కష్టము చేత జీతము సంపాదించుకొనినా ఆ జీతం ఏమైపోయిందంటే చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంది. మన జీవితం, మన బ్రతుకంతా ఇలాగే ఉంది. ఎంతో కష్టం చేస్తున్నాం, ఉదయాన్నే వెళ్ళి రాత్రి 8 వరకు, లేకపోతే మరలా అది అయిపోయిన తర్వాత మరలా నైట్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకోవాలని ఆశపడుతున్నాము. కానీ నువ్వు తింటున్నావు, నీకేం కలలేదు, సంతృప్తినివ్వలేదు. నువ్వు తాగుతున్న నీళ్లు నీకు దాహాన్ని ఇవ్వట్లేదు. ఇలాగా నీ కుటుంబంలో తెచ్చిన సొమ్ము ఎటో వెళ్ళిపోతా ఉంది. అది ఎలా వెళ్ళిపోతుందంటే చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది. అది మనకు ఎంత మాత్రం ప్రయోజనకరంగా లేకుండా పోతా ఉంది. ఆ డబ్బు తీస్తానే చూస్తే అన్ని అప్పుల పాలైపోతా ఉంటున్నాం, అన్ని అప్పులే. ఎటు చూసినా బాధ, దుఃఖం. వారమంతా కష్టపడి పిల్లల కొరకు, భార్య కొరకు, కుటుంబం పోషణ కొరకు ఎంతగానో కష్టపడితే అది ఎంత మాత్రం మన ఇంట్లోకి రావట్లేదు. కారణం ఏమిటంటే చినిగిపోయిన సంచిలో వేసినట్లుంది మన సంపాదన అంతా కూడా. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనలో ఏదో లోపం ఉంది. మనం ఏమన్నా అన్యాయముగా సంపాదిస్తున్నామేమో, ఎవరి దగ్గరైనా మనము దొంగలిస్తున్నామేమో, ఎలాగున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలా.
ఈనాడు అన్యాయపు సంపద, అన్యాయపు సిరి మీద చాలా మంది ఆశపడతా ఉన్నారు. కష్టము చేయకోకుండా, పని చేయకోకుండానే ఒట్టిగా డబ్బులు వచ్చేటట్లు ప్లాన్ చేస్తా ఉన్నారు. సంపాదన ఈజీగా సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. సంపాదన సులువుగా రావాలని చాలా మంది కష్టపడుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కష్టపడుకోకుండా హత్యలు చేస్తూ ఉన్నారు. కష్టపడకుండా ఎదుటి వ్యక్తిని మోసం చేసి సంపాదిస్తూ ఉన్నారు. మరి ఆ సంపాదన ఉంటుందంటారా? యథార్థంగా లేకుండా, దేవునికి ఇష్టము లేకుండా నువ్వు ఏ పని చేసినా అది నీ కుటుంబంలోనికి రాదు. నీ కుటుంబంలో వచ్చినా కానీ అది ఏదో ఒక రీతిలో అది వెళ్ళిపోతుంది. కాబట్టి మనము సంపాదిస్తున్న సంపాదనంతా చెరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. మరి ఏం చేయాలా? ఏం చేయాలంటే దావీదు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడ, దావీదు కీర్తనలు 90వ అధ్యాయం చివరి వచనం 17వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 90వ అధ్యాయము 17వ వచనం. ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. దావీదు అంటున్నాడు, అయ్యా ఇదిగో మేము చేస్తున్న కష్టం, ఈ చేతులతో చేస్తున్న పని మాకు స్థిరపరచు. ఆ సొమ్ము మాకు నిలవరముగా ఉండేటట్లు, మా కుటుంబాలు పోషించుకున్నట్లు దేవా నువ్వు సహాయము చేయమని దావీదు అడుగుతూ ఉన్నాడు. మరి నువ్వు అడుగుతున్నావా? వారమంతా పని చేసుకుంటావు, దేవుని సన్నిధికి రావు, దేవుని సన్నిధికి వచ్చి మోకరించవు. దావీదు వలె నువ్వేమన్నా అడుగుతున్నావా? దావీదు వలె నువ్వేమన్నా ప్రభువును అడుగుతున్నావా? అడుక్కోకుండా వారమంతా కష్టము చేస్తూ వచ్చిన సంపాదనతో నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకుంటూ, నిన్ను నీ కుటుంబాన్ని అన్ని వేళలా బాగా చక్కగా చూసుకుంటున్నావు. కానీ నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, దేవుడు పని చూపించి ఇన్ని చేస్తే నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నావు? నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రాకుండా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వండుకోకుండా నువ్వు ఎందుకు ఆ సొమ్మును తీసుకొని ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటున్నావు? ఇది నీకు మంచిది కాదు, నీకు ఆశీర్వాదం కాదు. దావీదు మాదిరి అడగాలి. దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిలో అడుగుతున్న మాట, అయ్యా మా చేతి పనిని నువ్వు ఆశీర్వదించు, స్థిరపరచు అని దావీదైతే అడుగుతా ఉంటున్నాడు. మరి నువ్వు చేసిన కష్టం వ్యర్థమైపోతా ఉంది, చిరిగిపోయిన సంచిలో వేసినట్లుంది. అది నీకు ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. ఒక ఉద్యోగము, ఒక వ్యాపారం, ఏ పనైనా కానీ అది మనకు ఏముంది, మనకు ఆశించినట్లు డబ్బులు రావట్లేదు. మనం కోరుకున్నట్లు అది మనకు ప్రయోజనకరంగా లేదు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి రావాలా. ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలా. దేవుని మందిరంలో నువ్వు ఉంటే ఇదిగో నీవు ఎలాగ దీవించబడతావో, ఎలాగ దేవుడు నీ చేతి పనిని ఏ విధంగా నీకు గొప్ప చేస్తాడో ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. చెప్తున్న మాట వినండి. మీరు దేవుని సన్నిధికి వస్తే ఏ విధంగా ఆశీర్వదించబడతారో, మీరు చేస్తున్న ఈ కష్టం, మీరు చేతులతో చేస్తున్న కష్టం మీకు ఉండాలంటే, నీ కుటుంబంలో అలాగా నిలవరం ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే
దేవుని మందిరానికి వస్తే దేవుడు అంటున్నాడు, నీ చేతి పనులను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. నీకేమీయు తక్కువ కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు బిడలారా, దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వారేం చేశారంటే అరణ్యములో తిరుగుతా ఉన్నారు. దేవుడు వారిని ఇదిగో ప్రాంతానికి నడిపిస్తా ఉన్నాడు. అలాంటి టైంలో వారికి వాగ్దానం చేసిన దేవుడు ఈ దినాన నా ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు చేస్తున్న చేతి పనులు అవేవన్నా సరే, ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాం, ఏ పని, ఉద్యోగము, వ్యాపారము, కూలి పని, అలాగే వ్యవసాయము, ఇలాగ ఏదైనా సరే నీ కుటుంబం కొరకు నువ్వేదైతే పాటు పడుతున్నావో, రెయింబౌల్లో కష్టపడి పని చేస్తున్నావు, ఆ కష్టం వచ్చిన డబ్బు, ఆ డబ్బు ఏం కావాలంటే మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ఉండకోకుండా అది వెళ్ళిపోతూ ఉంది, చిరిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి. ఎందుకు ఇలా జరుగుతుందని దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడుగు, ప్రభువా ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం? నేనెంతో కష్టపడి నా కుటుంబం కొరకు నేను శ్రమించి కష్టము చేస్తా ఉన్నాను, అన్యాయంగా నేను తీసుకోలేదు, కానీ ఎందుకో వెళ్ళిపోతుంది ప్రభువా అని దేవుని అడుగుతున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నామా? దేవుని సన్నిధికి రాకుండా, దేవుని అడుక్కోకుండా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు సంపాదించిన ఏదైనా సరే అన్యాయముగా సంపాదిస్తున్నావే ఒకసారి జ్ఞాపకం చేసుకో. అన్యాయముగా సొమ్ము ఎప్పటికీ నిలవదు. చాలా మందిని చూశాను లోకంలో, మా గ్రామంలో కానీ అనేక చోట్ల చూచాం. ఏమంటే తండ్రి సంపాదించిన సంపాదన కుమారులంతా పాడు చేశారు. తండ్రి ఉన్నప్పుడు ఎంతో విస్తారముగా ఉండేది భూమి, డబ్బు, కానీ ఆ కొడుకులు, పుట్టిన కొడుకులు ఏమైపోయిందంటే ఆ డబ్బులు, ఆ యొక్క భూములు అన్ని కూడా అమ్మేసుకున్నారు. అతను ఏం సంపాదించా? అన్యాయముగా సంపాదించాడు, న్యాయముగా సంపాదించలేదు. కాబట్టి అది ఏమైపోయిందంటే అన్నిల పాలైపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ చేతుల చేత ఏదైతే పని చేస్తున్నావో, కష్టపడి పని చేస్తున్నావో, ఆ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రభువునందు బిడలారా, దేవుడు చెప్పిన మాట నెరవేర్చువాడై ఉంటున్నాడు. కాబట్టి నువ్వు చేసే ఒక చిన్న పనైనా సరే, ఏ పనైనా సరే ఫలితం లేకుండా ఉందా, అది నీకు ఆశీర్వాదకరంగా లేకుండా ఉందా, అయితే దేవుని సన్నిధికి రా, దేవుని అడుగు, ప్రభువా ఎందుకు వచ్చింది నాకు ఈ యొక్క సమస్య? నేనైతే అన్యాయముగా ఏది చేయలేదు, న్యాయముగానే చేస్తా ఉంటున్నాను. కాబట్టి నాకు ఏం కావాలేదు, నా కుటుంబంలో ఈ తెచ్చిన డబ్బు, ఈ సొమ్ము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుంది అని ప్రార్థన చేయి. ఏం చేయమంటుందో చూడ ఒకసారి. ఏమంటుందో వాక్యము? ఏం చేయాలంట? నువ్వు చేతి పనులన్నీ కూడా అవి చిన్నవైనా సరే దేవుడు ఆశీర్వదిస్తేవి గొప్పగా ఉంటాయి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే ఇదిగో ఆశీర్వాదము, ఫలాలు నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి రావాలా. దేవుని సన్నిధికి రావాలా. వచ్చి నువ్వు ఏమడగాల తెలుసా? కీర్తనలు 88వ అధ్యాయము, కీర్తనలు 88వ అధ్యాయములో కోరహు కుమారుడు రాసిన కీర్తన 88వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బాధ చేత
నువ్వేమన్నా బాధ చేత ఉన్నావేమో. నా కన్ను క్షీణించు. ఇదిగో నాకు నేను తెచ్చుకున్న సొమ్ము ఎందుకు ఉండట్లేదు అని బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బాధ నా కన్ను క్షీణించుచున్నది. నువ్వు ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతున్నావేమో. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెడుతున్నాను, నీ వైపు నా చేతులెత్తి చాపుచున్నాను. నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నువ్వు బాధపడనవసరం లేదు, నువ్వు దుఃఖపడనవసరం లేదు. దావీదు వలె ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో ఆకాశముందున దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తా ఉంటున్నాడు. అయ్యా, నేను చేసిన కష్టం, నేను చేసిన పని ఇదిగో అది నాకు ఆశించిన రీతిలో లేదు అంటూ దావీదు చేసిన ప్రార్థన నువ్వు కూడా చేయాలా? నువ్వు కూడా ఆ పని మొదలుపెట్టు. అలా చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశ కాండములో చదువుకున్నట్లుగా మనమందరం కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో రావాలి. ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. 2వ అధ్యాయం 7వ వచనం, మీ చేతి పనులన్నీ కూడా నీ దేవుడని యెహోవా ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు బాధపడనవసరం లేదు, నువ్వు దుఃఖపడి నీ కన్నీళ్లు కార్చిన అవసరం లేదు. నువ్వు చేయవలసింది ఒక్కటే, అదేంటి తెలుసా? దావీదు మాదిరి దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధులను మోకరించాలా. ప్రతిదినం దేవునికి మొరపెట్టాలి. నీ చేతులు ఆకాశం వైపున్న దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా, ఈ చేతులతో నేను కష్టం చేస్తున్నానయ్యా, ఆ సొమ్ము నాకు ఉండట్లేదు, చిరిగిపోయిన సంచిలో వేసినట్లుంది. కాబట్టి నీవైతే నన్ను ఆశీర్వదిస్తానన్నావు, వాగ్దానం చేశావే. మరి నేను చేస్తున్న ఈ న్యాయమైన ఈ కష్టాన్ని, నా సొమ్మును నాకు ఉంచు ప్రభు అని అడుగు. దేవుడు నీకు తప్పకుండా నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు. అది ఏ పనైనా సరే, కూలి పనా, వ్యాపారమా, మగ్గమా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏ పనైనా సరే దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో మోకరించాలా, నువ్వు దేవుని అడగాలా. అడిగితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు సంపాదించిన సొమ్మంతా ఎక్కడికి పోదు, నీవు నీ కుటుంబము చక్కగా పోషించబడుతుంది. అందుకే ఇంకొక మాట, దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట చూడండి. తర్వాత మనం ఏం చేయాలంట? మీరు చేసే పనులన్నిటి మీద ఆశీర్వాదము దేవుడు ఆకాశం నుండి తన నిధులను దింపుతాడు. చూడండి 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం ఏం చేస్తాడో చూడండి. దేవుడు ఇదిగో ఆకాశ వాకిళ్ళు విప్పి విస్తారమైన పట్టజాలనంతా ఆశీర్వాదాలతో నింపాలని ఆశపడుతూ ఉంటున్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 12వ వచనం, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధి నుండి దేవుడు తెరుచును. హల్లెలూయా! ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. నువ్వు చేసే ప్రతి కార్యం, ఏ పని తలంచావో ఆ పనంత దేవుడు ఆకాశమందున దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావో, ఆకాశమందున దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా సరే దాన్ని వింటాను, విని
ఇదిగో ఆకాశమందున్న వాకిలు తెరిచి మంచి ధననిధిని నీకు సమకూరుస్తానంటున్నాడు. ప్రభునందు బిడలారా, ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడని మీరు గుర్తెరగలేకపోతే ఎలా? క్రైస్తవులైన మీరు క్రీస్తుని ఎరగకోకుండా ఇదిగో మీ కష్టాన్ని ఇది ఏం చేసుకుంటున్నారంటే నేలపాలు చేసుకుంటున్నారు. బూడిదలో పోసిన పన్నీరైపోతా ఉంది. కష్టమేమో చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, కానీ నెల వచ్చేసరికి అప్పులు కనిపిస్తా ఉంటున్నాయి. నెల వచ్చేసరికి కుటుంబములు బియ్యం లేకుండా పోతా ఉంటున్నాయి, కుటుంబములు ఏమీ లేకుండా పోతా ఉన్నాయి. కారణం ఏమిటంటే నువ్వు దేవుని అడగట్లేదు, నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు. కాబట్టి అందుకే దేవుడు మా ద్వారా మాట్లాడుతున్న మాట అంటే, నీ చేతి పనులను నేను దీవిస్తాను, నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు చేసే ప్రతి పని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఇదిగో నీ చేతులు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించమంటున్నాడు. అంతేకాకుండా ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడు? విలాప వాక్యములు. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటున్నాడు? ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 40-41 చదువుకుందాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశముందున్న దేవుని తట్టు ఫస్ట్ గా మనము చేతులు చాపాలి. మన హృదయమును, మన చేతులను ఎత్తుకొందుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు బిడలారా, దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చేస్తున్న నీ చేతులతో ఏ కష్టమైతే చేస్తున్నావో, నీ చేతులతో ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏమి చేస్తున్నావో, అది ఏదైనా సరే నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీకు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే తెలుసా? నువ్వేం చేయాలి తెలుసా? మన హృదయమును, మన చేతులను ఎత్తుకోవాలి. ఆయన వైపు చూడాలా. ప్రభువా, నేను చేస్తున్న కష్టం, ప్రభువా, నా చేతులతో చేస్తున్న కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతా ఉంది. నేను వారమంతా ఎంతగానో కష్టపడతా ఉన్నాను, వారమంతా ఎంతో శ్రమించి పని చేస్తున్నాను, యథార్థంగా నీతిగా చేస్తున్నాను, కానీ అది చిరిగిపోయిన సంచిలో వేసినట్లుంది ప్రభువా అని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎప్పుడైతే నీ చేతులు చాపి పరమందున్న దేవునికి, ఆకాశముందున్న దేవునికి ప్రార్థిస్తావో, అంతేకాకుండా నీ హృదయాన్ని, నీ చేతులను ఆకాశం వైపు ఎప్పుడైతే ఎత్తి చూస్తావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ చేతి పనులను తప్పకుండా ఆశీర్వదించి ఏం చేస్తాడట? ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నీ కూడా, నువ్వు తలపట్టిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన విని ఏం చేస్తాడట? చదువు. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకు ఆకాశమున్న దేవుడు తన మంచి ధననిధిని నీకు తెరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే తెలియదే, మొదటిగా నువ్వు చేస్తున్న కష్టము నీకు నీ ఇంట్లో నీ పోషించుకోవడానికి లేకుండా పోతుందంటే నువ్వు మొట్టమొదటిగా మందిరానికి రావాలా, దేవుని వైపు చూడాలా, నీ చేతులు చాపు, నీ హృదయాన్ని ఎత్తుకో. ప్రభువునందు నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆకాశమున్న దేవుడు నువ్వు తలపెట్టిన ఏ కార్యమైనా సరే, ఉద్యోగమా, వ్యాపారమా, ఏ పనైనా సరే, ప్రతి పనిలో దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి మన టైటిల్ అంటే నీ చేతి పనులను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నా. కాబట్టి మనం చేసే ఈ చేతితో పని ఏ పనైనా సరే,
కూలి పనా, లేకపోతే ఏ పనైనా సరే, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏ పనైనా సరే నీకు లాభము చేకూర్చాలంటే, నువ్వు నష్టపోకుండా, నువ్వు అప్పుల పాలు కాకుండా నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడిస్తున్న మంచి మార్గం ఏంటి తెలుసా? నువ్వు మొదటిగా దావీదు వాది దేవుని సన్నిధికి వచ్చి ఆకాశం ఉన్న దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి నీ హృదయం ఎత్తి ప్రార్థన చేస్తావో, ఆకాశం ఉన్న దేవుడు తన మంచి ధననిధిని నీ కొరకు తెరిచి, ఇదిగో పట్టజాలనంత విస్తారమైన ధనాన్ని నీకు ఇవ్వబోతా ఉంటున్నాడని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభువునందు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నాకు నమ్మదగిన దేవుడని నేను విశ్వసించాను. కాబట్టి ఇంతవరకు చదువుకున్న మాట ఏంటంటే, విలాప వాక్యముల గ్రంథంలో ఇంతవరకు చదువుకున్న మాట ఏంటంటే, ఇదిగో ఆకాశం ఉన్న దేవుని తట్టు మన హృదయములను, మన చేతులను ఎప్పుడైతే ఎత్తుతామో, ఎప్పుడైతే ఆయన్ను ఆహ్వానిస్తామో, ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి నిజాయితీగా పనిచేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కష్టము చేత నువ్వు ఎప్పుడైతే నీ కష్టాన్ని నమ్ముకుంటావో, అప్పుడు తప్పకుండా దేవుడు నీ కార్యాలను గొప్ప చేస్తాడు. కాబట్టి ఇవి నమ్మండి, తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడు ఒకసారి యెషయా గ్రంథం, ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. మనం ఏం చేయాలంట? మనం ఏం చేస్తే మన దేవుడు ఆశీర్వదిస్తాడో ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకో. మొట్టమొదటిగా నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడని కోరుకో. ఎందుకంటే పరమందున్న దేవుడు ఇదిగో అబద్ధమాడేవాడు కాదు, మన మధ్య మోసం చేసేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కనుక నువ్వు నమ్మదగిన వారివి కాకపోయినా నువ్వు గనక ప్రార్థన చేస్తే తప్పకుండా ఆకాశమున్న దేవుడిని ప్రార్థన విని నీకేం చేస్తాడు తెలుసా? తన ఆకాశమును వాకిల్లో విప్పి పట్టజాలనంత విస్తారమైన ధనాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి మన జీవితానికి? నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని మందిరానికి రావాలా. ప్రతిదినం నీ కుటుంబములో ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు చేతులెత్తి ఆకాశమున్న దేవునికి నీ హృదయాన్ని గనక అర్పిస్తే తప్పకుండా నువ్వు చేసిన ఏ పనైనా సరే దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి నమ్ము, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని విశ్వాసం కలిగి నువ్వు గనక ఆయన అడిగితే తప్పకుండా ఆయన నీకు మంచి ఈవులు అనుగ్రహిస్తానంటున్నాడు. మంచివి, తన మంచి ధననిధిని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు యథార్థంగా నువ్వు కనుక పని చేస్తే దేవుడు చూసి మరిచేవాడు కాదు. నువ్వు బాధపడుతుంటే ఆయన చూసి నవ్వుకునేవాడు కాదు. నువ్వు కష్టముతో రెక్కలు ముక్కలు చేసుకొని నీ చెమటను కార్చి నీ సొమ్ము ఇంటికి తెచ్చుకుంటే అది ఉండకుండా పోతుందంటే కారణం ఏంటంటే, మనం ఏమైనా దేవునికి మొరపెట్టలేదేమో, మన కుటుంబము దేవుని సన్నిధికి వెళ్ళకుండాందేమో. కాబట్టి ఇది తెలుసుకుంటే నీ భవిష్యత్తులో దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా నిన్ను పోషిస్తాడని గుర్తిరగాలని త్రోబెట్టడానికి తెలియజేస్తా ఉంటున్నాను. అదే దావీదు 128వ అధ్యాయం. ఇక్కడ చూడండి, దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. కీర్తనలు 128వ అధ్యాయం. కీర్తనలు 128వ అధ్యాయం ఒకసారి 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. నిశ్చయముగా, నేను ఒట్టిదిగా చెప్పట్లేదు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఈనాడు చాలా మంది కష్టపడి పని చేస్తారు, సాయంకాలానికల్లా ఏదో షాపుకి వెళ్ళిపోయి
ఆ కష్టం పోయేటట్లుగా ఒక బుక్కడు ఏం తాగుతా ఉన్నారు, వైన్స్ తాగుతా ఉన్నారు, మందు తాగుతూ ఉంటున్నారు. వ్యర్థమైన దానికి అంతా ఖర్చు పెట్టేసి పిల్లలు పస్తూ, భార్య పస్తూ, కుటుంబంలో ఏమి చూస్తే ఏమి ఉండవు. ఎంత దౌర్భాగ్యం! దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను కష్టపడి పని చేసుకోమని ఆరోగ్యాన్ని ఇస్తే నువ్వు వ్యర్థముగా మందు తాగుతూ లేదా పేకాటాడుతూ, పంగతయ్యాడుతూ, ఇలాగా వ్యర్థమైన వాటికి నువ్వు ఖర్చు చేస్తూ నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కుటుంబము సమృద్ధిగా ఆహారం తినట్లేదంటే కారణం ఏమిటంటే అది నీవే, నీ గుర్తు తెచ్చుకో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నిశ్చయముగా చెబుతున్నాను, నీ చేతుల చేత ఏదే కష్టపడి పని చేశావో అది నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా తినాలి అంటే, నీ కుటుంబంలో అది సమృద్ధిగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? చదువా మళ్ళా కిందికి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇది మాత్రం మీరు అండర్లైన్ చేసుకుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇలాగూ ఆశీర్వదించబడతారు. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒట్టిగా ఉంటే ఆశీర్వదించబడరు. దేవునికి మీ చేతులు, మీ హృదయాన్ని అప్పగిస్తే ఆయన ఆకాశం నుండి పట్టజాలంత దీవెనలు ఇస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాలను అనుభవిస్తావు. అంతేకాకుండా నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది. ఎలాగంటే యెహోవా యందలి భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. కాబట్టి నీవు ఆశీర్వదించబడాలంటే దేవుడు పిలుస్తుంటున్న మాట ఏంటి తెలుసా? నా వైపు చూస్తే, నీ హృదయంలో నాకు చోటిస్తే, నువ్వు చేసిన కష్టం, నువ్వు చేసిన పని వృధా కానే కాదు. నువ్వు ఏ పనైనా చేయి, ఆ పని నువ్వు కార్యాన్ని తలపెట్టేటప్పుడే ప్రార్థన చేసి నువ్వు గనక పని ప్రారంభిస్తే దేవుడు తప్పకుండా ఆ పనిలో నీకు నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అది కొంచెమైనా సరే భోజనం నీకు తృప్తిగా ఉంటుంది. ఇంతవరకు చదువుకుంటూ వచ్చావు, నువ్వు ఎంతగా ఆశించి నువ్వు కష్టపడి మంచి ఆహారం తింటున్నా ఏం కలగలేదు, నీకు తృప్తి కలగట్లేదు. నువ్వు ద్రాహం తాగుతున్నావు కానీ నీకేం కాలేదు, ఇంకా ద్రాహం తీరట్లేదు. ఇలాగా కావాలి పోతుందంటే, డబ్బు పోతుందంటే కారణం ఏమిటంటే మనం దేవునికి మన హృదయాన్ని చోటు ఇవ్వలేదు, ఆయనకు మనం ప్రార్థన చేయలేదు, మొరపెట్టలేదు. అందును బట్టి మన సొమ్మంతా కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుంది. చాలా మంది చెప్పేది అదే మాట, అన్నా మేము ఎంత కష్టపడి చేసినా కానీ, మేము ఏ వ్యాపారం చేసినా కానీ, లేదా ఏ పని చేసినా కానీ ఎందుకో సొమ్ము ఉండట్లేదు, డబ్బు ఉండట్లేదు, వెళ్ళిపోతా ఉంది. కుటుంబంలో నెమ్మది లేదన్నా, సమాధానం లేదన్నా, భార్యాభర్తల మీద కొట్లాటలు, ఎప్పుడు చూసినా హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉన్నాం, ఎప్పుడు చూసినా కుటుంబంలో ఏమీ లేదు, సొమ్ము లేకుండా పోయింది, అప్పులు కనిపిస్తూ ఉన్నాయన్నా. ఎంత కష్టపడి పని చేస్తా ఉన్నా డబ్బులు మిగలట్లేదు. రేయింబవులు చేస్తా ఉన్నాను, ఓటీ చేస్తా ఉన్నాను, కానీ డబ్బు మిగట్లేదు. ఈ మాటకు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు దేవుని వాక్యం చెప్పినట్టుగా మొదటిగా నీ చేతులు ఆకాశం ముందున దేవుని వైపు చూస్తే, నీ హృదయంలో ఆయనకు చోటిస్తే పట్టజాలనంత విస్తారమైన ధనాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీవు, నీ పిల్లలు సంతోషంగా మరి కుటుంబంలో ఉంటుందని ఆయన చెబుతున్న మాట. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడతారు. ఇలాగా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు మొదటిగా నీ చేతులు ఆకాశం ఉన్న దేవునికి మొరపెట్టు. అప్పుడు తప్పకుండా ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఇంకొక వాక్యాన్ని చదువుకుని ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అదే దావీదు కీర్తన 115 115వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మిమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును,
పితరులను ఆశీర్వదించును, ఆ, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆ, పిన్నన్న ఇక్కడ చూడండి, యెహోవా యందలి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఏమంట, చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మమ్ములను మిమ్ములను మీ పిల్లలను వృద్ధి చేయును. భూమ్యాకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడదురు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. కేవలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, అది యవనస్తులా పిల్లల పెద్దలా ఏ తారతమ్యం లేదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడట. ఆయన తప్పకుండా మీకు మీ కుటుంబానికి నెమ్మదినిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఏంటంటే, మీరు తప్పకుండా ఆశీర్వదించాలి. మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆశీర్వాదం ఉండాలి. ఆ డబ్బు మిగలాల. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ పని చేసినా నీకు ఆ కష్టంలో ఉన్నా, నువ్వు కష్టపడి పని చేసిన పనికి తగినట్లు నీకు సొమ్ము మిగలాలి కదండి. ఎవరైనా అంతే, ఏ పని చేసినా లాభం కావాలని, కొంచెం మిగిలించుకోవాలనే వ్యాపారం చేస్తాం, ఉద్యోగం చేస్తాం, ఏమంటే కూలి పని చేస్తాం, వ్యవసాయం చేస్తాం, ఏ పనైనా చేస్తాం. ఎవరు కూడా నష్టపోవాలని ఎవ్వరు పని చేయరు. కాబట్టి మనకు అప్పుల పాలైపోతుంది. నెల వచ్చేసరికి ఏం కనిపిస్తున్నాయి? అప్పులు కనిపిస్తున్నాయి. మనమేమో కష్టపడి పని చేస్తున్నాం, కష్టపడి ఉద్యోగం చేస్తున్నాం, కష్టపడి వ్యాపారం చేస్తున్నాం, కష్టపడి వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఆ సొమ్ము మన ఇంట్లోకి వచ్చేసరికి అది ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతా ఉంది. కారణం ఏమిటంటే, మనమందరము దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్నాం, దేవుణ్ణి అడక్కోకుండా ఉంటున్నాం, దేవుణ్ణి మనం అడగకుంటున్నాం. కారణం ఏమిటంటే, మనకున్న గర్వం కావచ్చు, మనకున్న ఈ జబ్బు ఏదైనా ఉందేమో, దేవుని సన్నిధికి ఏమి వెళ్తావులే అని భయభక్తులు లేకుండా జీవిస్తే గనక నీ సొమ్ము ఎంత మాత్రం ఆశీర్వదించబడదు. నువ్వు ఎంత కష్టపడి పని చేసినా అది నీ ఇంట్లో ఉండదు. అది ఎంత మాత్రం నీకు సంతోషాన్ని ఇవ్వదు, నీకు ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు తిన్నా గానీ నీకు తృప్తి ఉండదు, నువ్వు తాగినా గానీ దాహము తీరదు. ఎందుకు తెలుసా? నువ్వు అన్యాయముగా సంపాదిస్తున్నావేమో, నువ్వు మోసం చేసి సంపాదిస్తున్నావేమో. ఇలాగ అనేక మంది మోసం చేసి అబద్ధాలాడి భూములు సంపాదించారు, ఇల్లు సంపాదించారు, పొలాలు సంపాదించారు. కానీ వాళ్ళ పిల్లలు చూసేసరికి అవన్నీ పోయాయి. కాబట్టి అన్యాయపు సిరి ఎప్పటి కూడా ఉండదు. అన్యాయముగా ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అది నీ ఇంట్లోకి రాదు. వచ్చినా గానీ ఉన్నా గానీ అది ఎదుగుకు దినాన్ని వెళ్ళిపోక తప్ప. కాబట్టి యెహోవా యందలి ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. మీ కుటుంబం అన్ని విషయాల్లో పోషించబడుతుంది. నీ కుటుంబం అన్ని విషయాల్లో సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకే ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటుందంటే, హగ్గై 2వ అధ్యాయం దేవుడు మాట్లాడుతున్న మాట, మరొక మాట ఏంటంటే, హగ్గై 2వ అధ్యాయము ఇక నుంచి దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని చేస్తా ఉంటున్నాడు. ఇక నుంచి దేవుడు నీకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతా ఉంటాడు. ఏంటి తెలుసా? ఇంతవరకు నీకు ఏమైనా ఆశించిన ఫలితం రాలేదేమో, ఆశించిన పైరు కానీ, ఆశించిన ఉద్యోగం కానీ, ఆశించిన ఏదైనా సరే నువ్వు చేస్తున్న పని నీకు ఫలితం రాలేదా? అయితే దేవుడు చెప్తున్న మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లల్లో ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయినను, నీకు ఏదైనా సరే ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏవైనా సరే ఫలించకోకుండా ఉన్నాయా? నీకు లాభం లేకుండా ఉందా? అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
నిజంగా మనం చేసే పని, మనం చేసే కష్టం, ఏ పనైనా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఇంతవరకు ఏమన్నా అలాగా పొలాలు పండకపోయాయేమో, నువ్వు చేసిన వ్యాపారం లాభం లేదేమో, నువ్వు చేస్తున్న ఏ పని కూడా నీకు ఆశించిన రీతిలో లాభం రాకపోతే, ఇదిగో జీవం చెప్తున్న మాట, ఇది మొదలుకొని ఎప్పటి నుంచి నువ్వు గనక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నీ హృదయాన్ని ఆయనకు చోటిస్తే, తప్పకుండా నిన్ను ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. కాబట్టి నేను నమ్మితే, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తే, నమ్మిన వానికి సమస్తాన్ని ఇవ్వగల దేవుడు నా దేవుడు అంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన తప్పకుండా నిన్ను అన్ని విధాలా పోషిస్తాడు, నిన్ను అన్ని విధాలా ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తున్న దేవుడు అంటున్నాడు నా దేవుడు. నీకెలాంటి తక్కువ కాదు, నీకెలాంటి కొరతలుండవు. ఎందుకంటే దేవుడైన ఆయన ఆకాశ వాక్యులు తెరిచి పట్టజరణత విస్తారమైన మంచి ధననిధిని నీకు వేయబోతా ఉంటున్నాడు. కాబట్టి ఈ నెలాక చివరి ఆదివారంలో మనం ఉంటున్నాం. మరి ఈ నెలలో ఏమైనా నీవు అప్పుల పాలైపోయామో, నీ జీవితం ఏమైనా సరిపోలేదేమో, రానున్న నెలలో ఖచ్చితంగా నీ యొక్క నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే ఉద్యోగంలో నీకు లాభం రావాలంటే, నీకు మిగలాలంటే దేవుని సన్నిధికి వచ్చి అడుగు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే పాత నిబంధన గ్రంథంలో సారేపత్తనిక పట్టణంలో ఒక విధవరాలు, ఇదిగో ఆమెకు కుమారుడు, ఇదిగో వారికి అక్కడ కరువు వచ్చేసింది. కరువు వచ్చేసిన ఆమె ఆలోచన చేసింది, ఇంకా మాకు కరువు వచ్చేసింది, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అప్పడాలు చేసుకుని రొట్టె చేసుకుని తిని చచ్చిపోదాం నేను నా కొడుకు అనుకుందామే. అలాంటి టైంలో ఇదిగో దేవుడు ఎలీషాను పంపించాడు. ఇదిగో ఆ విధవరాల దగ్గరికి వెళ్ళని చెప్పినప్పుడు, వెళ్ళినప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటుంది ఊరి బయట. ఆమెను అడిగాడు, అమ్మా కొన్ని దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. సరేనాయన అని కొన్ని నీళ్ళు ఇచ్చేసింది. తర్వాత అన్నాడు, అమ్మ ఒక అప్పడం చేసుకుని, ఒక రొట్టె తీసుకుని నా దగ్గరకు తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె, అయ్యా ఇదిగో కొంచెము పిండి ఉంది, కొంచెము నూనె ఉంది, ఆ అప్పడాలు చేసుకుని లేదా రొట్టె చేసుకుని తిని నేను నా కొడుకు చచ్చిపోవాలనుకుంటున్నావయ్యా అన్నప్పుడు, లేదు నువ్వు ఒక చిన్న అప్పడం నాకు చేసుకుని తీసుకురా అని చెప్పాడు. సరేని ఆమె వెళ్ళి ఒక అప్పడం చేసుకుని వచ్చి ఆయనకి ఇచ్చింది. ఆయన తిని ఒక మాట అన్నాడు, చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 33 చదువుకున్నాం. 33 సారీ, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లు చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయించి వచ్చిరే. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా! ఎంత దేవుడు నా దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నిజంగా ఆమె అనుకుంది, నేను ఇంకా చచ్చిపోవాలి, నాకు శరణ్యం ఇదే. ఈనాడు నువ్వున్నా అనుకుంటున్నావు, మేము అప్పుల పాలైపోయాం, ఇంకా మా బ్రతికింతే, మేము ఎంత కష్టపడి పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా మాకు లాభం రాలేదు, కాబట్టి మేము చచ్చిపోదాం అనుకుంటున్నామేమో. వద్దు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆ సారేపత్తి విధవరాలు ఏ విధంగా ఆశీర్వదించాడు. దేవుడు 1 సంవత్సరం అంతా ఆమె పిండి అయిపోలేదు, ఆమె నూనె అయిపోలేదు. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా దేవుడు. కాబట్టి నువ్వు తలుచుకుంటే, ఇదిగో దేవుని సన్నిధికి వస్తే, ఆయన తలుచుకుంటే గనక నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను అన్ని వేళ
ఆయన పోషించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నీవు ఆయన చోటివు, ఆయన సన్నిధికి రా, ఆయన ప్రార్థన చేయి. నీ హృదయంలో చోటు ఇస్తే ఆకాశమందున దేవుడు ఆయన వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారాన్ని ధనాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు మొదటిగా దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించు. నువ్వు చేసే పని యథార్థంగా చేయి. నువ్వు చేసే పని నీతిగా చేయి. నువ్వు చేసే పనిలో దేవునికి ఇష్టంగా ఉంటే గనక ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కార్యం ఏదైతే తలపెడుతున్నావో ఆ కార్యం కొరకు ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, ప్రభువా నేను కూలి పనికి వెళ్తున్నాను, లేదా ఏ పనైనా సరే వ్యాపారానికి వెళ్తున్నాను, వ్యవసాయం చేయాలని వెళ్తున్నాను ప్రభు అని నువ్వు గనక న్యాయముగా దేవునికి నీ మనసులో ఉన్నదంతా చెప్పితే ఖచ్చితంగా ఆయన వింటాడు. ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి తప్పకుండా నేను ఆశ్రయించాలని ఈ యొక్క దినాన నా ద్వారా మాట్లాడిస్తున్న మాట అంటే, నీ చేతుల కష్టార్జితము చిరిగిపోయిన సంచిలో వేసినట్లు వెళ్ళిపోతుందేమో, నీకు లాభసాటిగా లేదేమో, నీవు నీ కుటుంబం సమృద్ధిగా తినడానికి లేకుండా పోతుందేమో. ఇది నా వాక్యాన్ని విన్న బిడ్డలారా వినండి. దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి తప్పకుండా నిన్ను ఆశీర్వదించాలి. నిన్ను పిలిచింది ఎందుకు తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రికలో దేవుడు ఎందుకు పిలిచాడంట చూడండి ఒకసారి. మనం చేయవలసింది ఏంటంటే పని బాధ్యతగా చేయాలి. ఆశీర్వాదము ఆయన అనుగ్రహించేవాడు అంటున్నాడు. కాబట్టి మనము శ్రమ పడినప్పుడు దేవుని ఆశీర్వాదము మనకు విజయాన్ని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనం అందరినీ ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, ఆశీర్వాదములకు వారసులుగా ఉంటకు మీరు పిలువబడ్డారు నాయనా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనం అందరినీ వారసులుగా, ఇప్పుడు మన పిల్లలను మన కుటుంబానికి వారసులు చేస్తాం. అనేక సంపాదించి భూములు గాని, పొలాలు గాని, ఇల్లు గాని అన్ని సంపాదించి వారసునికి ఇచ్చి వెళ్ళిపోతాం. అదే ఇదంతా నీదే సొమ్ము, నువ్వు అనుభవించు, నువ్వు తిను, త్రాగు, నీకు చాలా సంవత్సరాలు విస్తారమైన ధనాన్ని నీకు సమకూర్చానని ఆనాడు ధనవంతుడు ఏ విధంగా అనుకున్నాడో ఆ రీతిగా కాకుండా నువ్వు ఏదైతే కష్టపడి పని చేశావో అదంతా కూడా నీ వారసునికి వస్తుంది. ఆ రీతిగానే దేవుడంట మనల్ని ఏం పిలిచాడంట? ఆశీర్వదించాలని పిలిచాడు. మనమందరినీ తండ్రి వారసులుగా ఉండాలని, ఆయనకు వారసులుగా ఉండాలని ఆయన ఆశపడతా ఉంటున్నాడు. కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని నువ్వు విశ్వాసంతో గనక వింటే ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి చెమట బొట్టులో దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. అయితే న్యాయంగా చేయి, యథార్థంగా చేయి, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. రక్షకృప దేవుడు మనందరికి దయచేయును కాక. ఆమేన్.